ఈ నెల 18వ తారీఖు అంటే మార్చి 18వ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం ప్రారంభిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం ఈ నెల 18వ తారీఖు నుంచి మొదలు కానుంది. ఈ నెల 19న ఉగాది కావడంతో సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 18వ తారీఖున ఉచిత ప్రయాణానికి ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి ఈ ఉచిత సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది. 40% అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు, అంటే 39 కన్నా ఎక్కువ 40, మీకు సాధారణ సర్టిఫికేట్లో 40% ఉన్నట్టయితే మీరు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు. ఈ ఏ బస్సులు అంటే సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు. ఎక్కువ వైకల్య శాతం ఉన్న దివ్యాంగులకు సహాయకుడిగా అంటే ఎస్కార్ట్గా వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అయితే ఆ సహాయకుడికి 5 రకాల బస్సుల్లో కూడా టికెట్లో సగం ఛార్జెస్ మాత్రమే తీసుకుంటారు. ఆర్టీసీ జారీ చేసిన పాస్ ఉంటే, అంటే ఇంతకుముందు విశాఖపట్నం, విజయవాడ మొదలగు 2 జిల్లాల్లో కూడా ఉచిత పాసులు ఇచ్చారు కదా తిరగడానికి ఆర్టీసీ పాసులు. సిటీ బస్సుల్లో ఆ పాసులు ఉన్నట్లయితే ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు 50% రాయితీ కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టీసీ డిపోల్లో జారీ చేసిన పాసులను పరిగణలోకి తీసుకుంటారు. ఇందాక చెప్పినట్టుగా ఆర్టీసీ డిపోలో మనకు పాసులు ఇచ్చారు కదా, ఆ పాసులను పరిగణలోకి తీసుకుంటారు. ఉచిత ప్రయాణం కోసం కొత్త పాసులు జారీ చేస్తారా లేదా ఇప్పటికే ఉన్న పాసులను పరిగణలోనికి తీసుకుంటారా అనే విషయంలో జిల్లాలో ఆర్టీసీ అధికారులకు ఇంకా ఎలాంటి ఆదేశాలు అయితే రాలేదు. అలాగే ఇప్పటి వరకు పాస్ తీసుకోని దివ్యాంగులు కొత్తగా పాస్ పొందాలి అనుకుంటే మీ యొక్క సాధారణ సర్టిఫికెట్ జెరాక్స్ కాపీని, ఒరిజినల్ కాపీని తీసుకొని, మీ ఆధార్ కార్డు తీసుకొని, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని మీకు దగ్గరలోని బస్ డిపోకి వెళ్ళినట్టయితే అప్పుడే మీకు పాస్ ఇచ్చేస్తారు. కాకపోతే కొత్త పాసుల గురించి సంబంధించి 2-3 రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం అయితే ఉన్నది అని మనకి అధికారులు అయితే తెలియజేస్తున్నారు.